ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళారు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం 16 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాను. వెళ్ళారు. సభలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ ఏమనుకున్నారు బ్రెయిన్‌లో? దేవాలయం సార్, దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మహాన్ భావులు అందరూ అందులో ఉండే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పెండ్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు మనం ఇలా బతుకుతున్నాం అంటే ఇంకా ఇది అన్యాయం, ఇది న్యాయం అని నేను గత 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేశానంటే వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు ఈ దేశాన్ని నడిపించి ఉన్న ఒక సభది. అటువంటి సభ డెఫినెట్గా వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ప్రౌడ్ మూమెంట్ కదా. 100%. నాకు తెలిసిన, నాకు ఇష్టమైన అందరికి నేను దండం పెట్టుకున్నాను, వెళ్ళాను, కూర్చున్నాను. డెఫినెట్గా 16 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి 16 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఎంత నిజాయితీగా ఉన్నా మనకి ఎక్కడో దగ్గర వీడది అని మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ 5 సంవత్సరాలు అయితే తల్లిని చెల్లిని కూడా తిట్టించుకునే పరిస్థితి. నేను దానికి వస్తాను. సో ఇది అంటే నేను అంటున్నానండి, అది కళ్యాణ్ గారి మీరు రావచ్చు, కానీ నేను అంటున్నా ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మీకు ఫేక్ తీసేసేయండి సార్, పర్లేదు, హ్యాపీగా ఉంటుంది. తల్లిని అనిపించుకుంటే అంటే నేను నవ్వుతున్నానంటే నేడలేక అంతే. నాకు నా బాస్ వాళ్ళ అమ్మగారిని అంటున్నాడు, చిన్నపిల్లల్ని అంటున్నారు. ఏమనిపిస్తుంది? వెళ్ళండి పేక మీద వేసి కొరికేసి అని చంపేయాలనిపిస్తుంది, అంత కోపం వచ్చేసి. బట్ మీరు వాయిస్ రేజ్ చేస్తూనే ఉన్నారు. మీరు వాయిస్ రేజ్, మిగతా వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో కాస్త మాట్లాడడానికి, తెలుగుదేశం కావచ్చు మిగతా వాళ్ళు కాస్త భయపడుతున్న రోజుల్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో లేరు, మీరు వాయిస్ రేజ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు, వాయిస్ రేజ్ చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి ఉన్నారు, వాయిస్ రేజ్ చేశారు. వాయిస్ ఏదో విశాఖపట్నంలో మాట్లాడడం కాదు, టీవీ స్టూడియోల ముందుకు వచ్చి బలంగా జనసేన పార్టీ వాయిస్ని వినిపించారు. ఏంటి ఆ ధైర్యం? ఎందుకు, ఎలా చేయగలిగారు సార్? ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ కనెక్టెడ్ విత్ దిస్ థింగ్. నా భారతదేశాన్ని నేను తగ్గించుకోలేను, నా తల్లిని నేను తగ్గించుకున్నట్టే కదా. మాటలు కాదు, మనం 100% ఫీల్ అవ్వాలి. అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చే ఫీల్ అయ్యే వచ్చాను నేను, నాలో నేను ఫీల్ అయ్యే వచ్చాను నేను. నాకు అదృష్టం ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫీల్ అయ్యే నాయకుడు నాకు నాయకుడు కళ్యాణ్ గారు. నీ ఎవరు లేరు, మేము బీజేపీతో లేను, కానీ నేను కళ్యాణ్ గారితో ఉన్నాను. నేను తెలుగుదేశంతో లేను, కానీ కళ్యాణ్ గారితో ఉన్నాను. నాకేం సార్, ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నువ్వు ఇలా చేయి అలా చేయి అని ఏమంటారు ఆయన, ఎప్పుడు అనరు. ఆయన ఏమంటారంటే జాగ్రత్తగా చూసుకోండి. ఆయనకు తెలుసు, ఆయన చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఆయన లైన్ ఏంటి? అందరూ బాగుండాలి, భారతదేశం బాగుండాలి, మేరా భారత్ మహాన్ అంటారు. మనం పుట్టాము, నేనే కులం అనేది, నేనే మతం అనేది ఆయనకు అనవసరం. ఆయనకి ఎప్పుడు ఉండదండి. నువ్వు పుట్టిన మతం, నువ్వు పుట్టిన కులాన్ని నువ్వు ప్రేమించు, పక్కను గౌరవించు. నువ్వు హిందూ మతాన్ని ప్రేమించు, పక్క మతాన్ని చెయ్యి అని మాత్రం ఎప్పుడు అనరు. అది సనాతన ధర్మం అంటారు. అసలు అంతేనండి. అంటే మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అత్యంత క్లోజ్ పవన్ కళ్యాణ్ గారికి తమ్ముళ్లాగా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. నువ్వు ఏదైతే దీంట్లో ఉన్నావో దాన్ని ప్రేమించుకో, పక్కవాడిని గౌరవించు. ఎదుటి మతాన్ని గౌరవించడం ద్వారానే మన మతం యొక్క గొప్పతనాన్ని, మతమే కాదు కులమే కాదు ఏదైనా సరే గౌరవించమని ఆయన చెప్పారండి. అర్థమైందండి? ఆయన కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నేను ఆయన లైన్ అర్థం చేసుకుంటాను, లైన్ అర్థం చేసుకుని జాగ్రత్తగా నేను వెళ్తాను. కానీ ఏమవుద్దంటే కొన్ని చూసినప్పుడు కొంచెం బ్లాస్ట్ అయిపోతుంటాం. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే మేము కన్విన్స్ అయిందే దానివల్ల కదండి రాజకీయాల్లోకి ఈ దారి ఎంచుకుని. ఇది యాక్చువల్గా టఫ్ దారి చెప్పాలి అంటే, నిజాయితీ పరుడికి టఫ్, ఎలాగ పడితే అలా రాజకీయం చేసినోడికి టఫ్ కాదండి. నిజంగా అడ్డేసి మనం నిజాయితీ నీతి ఇవన్నిటితోని ఇప్పుడున్న పరిస్థితులు, అంటే మనం ఉన్న పరిస్థితుల్లోంచి ఎదగాలి, పక్క పరిస్థితుల్లోంచి ఎదగలేమండి. ఈ అన్నిటికైతే జస్ట్ టఫే. అవన్నీ కన్విన్స్ అయ్యి వచ్చాం, అన్నిట్లు కన్విన్స్ అయ్యి అన్నిటిని ఇది చేసుకుని వచ్చాం. కానీ ఎక్కడో దగ్గర అరే తల్లిని అంటే ఫీలింగ్ రాకపోతే మనం మనిషి ఏమిటండి? మాకు ఇష్టం సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ప్రాణం కూడా. మీరు ఏదన్నానండి, మీరు ఎన్నోసార్లు చూసారు, ఎంతవరకన్నా కామ్గా ఉంటాం, కానీ ఆయన ఏదంటే ఎక్కడో ట్రిగ్గర్ అయిపోతుంది సార్. ఇంక మేము ఏంటి అనేది కూడా వదిలేస్తాం మేము. ఏమైనా ఛాలెంజ్లు ఈ మధ్య కూడా కొంతమంది అటు ఇటు ఛాలెంజ్లు చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ వేసేస్తాం. అది నవ్వు వస్తుంది నాకైతే, నవ్వు ఏంటి వేసేస్తారు, ఎవరిని వేసేస్తారు, నువ్వు నీ నోరు ఉందని. కానీ అప్పుడు అనేవారు, ఇప్పుడు నువ్వు ఏంటి వేసేస్తావు, అది మేము మాట్లాడకూడదు. కానీ ఇన్ని లక్షల కోట్ల మందిని ఆయన
అంత ఆవేశంగా ఉండే వాళ్ళని ఆలోచనలోకి తీసుకొచ్చి అవరు ఆ ఎనర్జీని అంతటిని భారతదేశానికి మానవాళికి మార్చాడు చూసారండి. మానవాడు కదా. పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టోరీ, నో డౌట్ సక్సెస్ స్టోరీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిరంజీవి గారి కంటే సక్సెస్ స్టోరీ. ఇవే మోడీ గారికి ఇష్టం, ఈ థాట్ ప్రాసెస్ ఇవే మోడీ గారికి ఇష్టం కాబట్టి అంత క్లోజ్ అయ్యారు. ఈరోజు భారతదేశంలో మోడీ గారు ఎందుకు, నేను ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే ఇది అవసరం, ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకు మోడీ గారు పార్టీ వేరు, మోడీ గారి పార్టీ బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా డెమోక్రసీ కోసం, ప్రజాస్వామ్యంలో పుట్టి ప్రజాస్వామ్యం కోసం వచ్చి దేశం కోసం పోరాడుతున్నాయి. మేబీ పార్టీలోని కొన్ని అటు ఇటు థాట్ ప్రాసెస్లు అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటిది కాదు. వాళ్ళ డిఫరెంట్, అది ప్రజాస్వామ్యం కాదు, అది పూర్తిగా డిఫరెంట్ అండి. అందుకే మేము అందరం వ్యతిరేకించాం. అందరూ మీకు తెలుసో లేదో 14లో నాకు సీట్ ఇవ్వకపోతే నాకు సీటు ఫస్ట్ బీఫామ్ తీసుకొని నువ్వు కండు వేసుకోమని చెప్పారు వైసీపీ. ప్లీజ్ అండి వద్దండి, నాకున్న ఒపీనియన్ నాకు ఉంది. రేపు ఏమవుతుందో నేను చెప్పలేను. పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను, 5 సంవత్సరాలు కూర్చోడానికి. నేను అంటుంది నేను వాళ్ళు మార్చుకోమనండి, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోమనండి, ప్రజాస్వామ్యబద్ధంగా రామని. వాళ్ళని ఎలిమినేట్ చేసేమని చెప్పట్లేదు మేము. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలిమినేట్ చేయదు. నీ బుద్ధి బంగాళాఖాతంలో కలుపుతాం, నీ బుద్ధి. జగన్ నిన్ను కలుపుతామంటే ఫిజికల్ గా కలుపుతాం, నీ బుద్ధిని కలుపుతాం డెఫినెట్ గా. నీ బుద్ధి ఈ మానవాళికి 100% వ్యతిరేకం. అంతే కదా, అది ప్రజలు గమనించారు కాబట్టి కదా. 92,000 లక్ష ఓట్లు మెజారిటీ, ఎమ్మెల్యేలకు 1,00,000 ఓట్లు మెజారిటీ ఏంటండి నాకు అర్థం కాదు. నేను 50,000 మెజారిటీ నాకు, అంటే నేను పని చేస్తున్నాను ఇయ్యున్నాను. నేను చాలా ఎమ్మెల్యేలకి ఏ మూల నుంచి వచ్చాయి మాకు నార్మల్గా ఏమవుతుందంటే ఈ గ్రామంలో ఇన్ని వస్తాయి, ఈ గ్రామంలో ఇన్ని వస్తాయి, ఇవి లేస్తారు, ఒక అవగాహన ఉంటుంది. +or-10% అయిపోద్ది. కానీ 1,00,000 ఓట్లు +or-10% లేవండి. ఇట్స్ అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి బుద్ధికి వ్యతిరేకంగా చేశారు. ఓకే, విశాఖపట్నంలో స్వీప్ చేసేసారు. విశాఖపట్నంలో ప్రధానంగా మనం చూసింది లాస్ట్ 5 years స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆందోళన, అక్కడ ఇంకా కబ్జాలు ఇవన్నీ ఉన్నాయని. సో స్టీల్ ప్లాంట్ ఉంటుంది అలాగే కాన్ఫిడెన్స్ కూటమి ఇవ్వగలదా అజయ్ కుమార్ గారు, మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే? సార్ నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఓపెన్గా చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఆంధ్ర ప్రజల మనోభావం అండి. అది ఒక సెంటిమెంటు, మనోభావం. దానికోసం మహానుభావులు అందరూ దానికోసం ఇది చేశారండి. స్టీల్ ప్లాంట్ ఏం చేయాలి అనేది బిజినెస్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రెండిట్లకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంతమంది ఆ త్యాగాలు, వాళ్ళ ఆత్మ బలిదానాలు, ఇవన్నిటి మీద ఈరోజు స్టీల్ ప్లాంట్ వస్తే ఆ బిజినెస్లో నేను ఈ రోజుకి చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటాం. వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ ఈ రోజుకి కూడా ప్రైడ్ ఆఫ్ స్టీలే, సీరియస్గా చెప్తున్నాను. కానీ సమ్వేర్ బిజినెస్లో మనం చేస్తుంది బిజినెస్. చంద్రబాబు నాయుడు గారిని 1.5 దశాబ్దం పైగా చూసాం మనం ముఖ్యమంత్రిగా. మోదీ గారిని చూస్తున్నాం, దేశంలో చాలా మంది చూసాం. కాస్త కొత్త పాలిటిక్స్ కావాలనుకున్న వాళ్ళకి హోప్ ఏంటంటే అరే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నిజాయితీ పడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా హోప్ పార్టీ కార్యకర్తలు కదా, జనరల్ న్యూట్రల్స్ లో కూడా ఉంటారు. అంతగా ఆలోచించినప్పుడు అలా ఆలోచించరా? అదే ఆయన కూడా ఆలోచించుంటారు కదా. ఆలోచించాలి. కానీ నేను ఒక్క మాట అందరికీ చెప్తాను, ఎప్పుడు ఏది ఆలోచించాలి అది ఆలోచిద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్ మన భారతదేశం స్ట్రాంగ్ గా ఇంకా స్ట్రాంగ్ గా నిలబడాలా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం. అలాగే సార్ ఇంకో 10 ఏళ్ళు ఎట్లా రాసి ఇచ్చేస్తారని, ఈ 5 ఏళ్ళకి ఇంకో 10 ఏళ్ళు మీరే ఉండాలనే మాట ఎందుకన్నారు అర్థం కాలే మరి. సార్ రాసి లేదండి. నేను ఇంకోటి కూడా చెప్తానండి, తెలుగుదేశం వాళ్ళు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏం ఆపట్లేదు, లోకేష్ గారు ఏం మాట్లాడట్లేదు. అలాగే మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమి మీరు వెళ్ళొద్దని నేను అనట్లేదు. ఒక బాండ్ ఉంది. బాండ్ ఎందుకు స్టార్ట్ అయింది? రాష్ట్రం నష్టపోయింది, ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్. వాళ్ళు పూర్తిగా అంధకారం అయిపోయారు. దీనికి మనం పని చేసేద్దామనే ప్లాన్లో ఉన్నారు. ఏమండి ఇక్కడ బ్యూటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవించిన సీఎం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఆశపడుతున్న సీఎం కాదు. ఈ పవర్ కంటే ఎక్కువ పవర్ చూసారు కదా ఆయన ఆల్మోస్ట్. నో దే స్టాండ్ ఫర్ ద నేషన్ అండి. అది అసలు అది ఇది ఇంకోటి కూడా చెప్తానండి, జస్ట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే మాకు శతజ్ఞానం ఉంది, ఐటీడీపీ నాలుగు ఉంది, వాళ్ళకి సాక్షి అనేది ఉంది. సరే ఓన్ మీడియానే కదా, ఆబ్వియస్లీ మీడియా కాదండి, సోషల్ మీడియా, ఓన్ మీడియా సోషల్ మీడియా. మాకు శతజ్ఞే,
వాళ్ళకి ఐటీడీపీ, వైఎస్ఆర్సీపీకి సాక్షి, అంతే కదా. చిరంజీవి గారు ఏముండదండి, చిరంజీవి గారు డైరెక్ట్ గా చెప్తే మంచిది. చిరంజీవి గారు లేకపోతే ఏం చెప్పనా, ఈ మధ్యకాలంలో నుంచి నేను చూశాను, ఎవడో ఒకడు పేపర్ కూడా కాదు, ఊరికే ఏదో పేపర్ టైటిల్ వేసుకుంటాడు, ఈ పేపర్ అని పెట్టారు. నా ఫోటో, పంతో నానాజీ గారి ఫోటో, శ్రీనివాస్ గారి ఫోటో, మా ముగ్గురు ఫోటోలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ గా క్లాస్ స్పీకర్ వీళ్ళు ముగ్గురికి అని వేసాడు. అది ఎంత బేస్ ఉందో తెలియదు కానీ అది పేపరే కాదు. మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా కోసం ఏదో హెడ్డింగ్ పెడుతున్నారు, పెట్టి సోషల్ మీడియాలో దానికి ఒక క్లిప్స్ అవి విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఏమండి, అది ఒక శాటిలైట్ ఛానల్ వేశారు, పేరు చెప్పను కానీ శాటిలైట్ ఛానల్ వేశారు. ఏం బేసు? మా ముగ్గురిని అరే మా ముగ్గురిని తిట్టమని అడుగుతున్నాం. తిట్టడం ఏంటి? మేము కానీ తప్పు చేస్తే అది బాధ్యత అండి, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ మాది ఈ రోజు వరకు అలా ఏం రాలేదు. 100% చెప్పాలి కదా. నేనైతే కొత్త ఎమ్మెల్యేనండి, నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు పిలిచి మాట్లాడాలా. రాజకీయాలు కొత్త కాదు, అలా కాదండి. నేను అంటుంది ఏంటంటే దే ఆర్ బాస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ అనుభవాలు అవన్నీ ఉన్నాయి. పిలిచి చెప్పాలి ఎప్పటికప్పుడు, అరే నువ్వు ఇలా చేసుకుంటున్నావు, ఇలా కాదు ఇలా చేసుకో. అదే కదా నాకు మొన్న ఒక సీనియర్ నాయకులతో పాటు నేను ఒక వెల్నెస్ సెంటర్లో ఉన్నాం, ఆయన నాకు ఎన్నో చెప్పింది. నేను నిజంగా చెప్తున్నానండి, ఆ టైం అంతా కూడా నాకు చాలా హ్యాపీ. నిజంగా చెప్తాను, ఎన్నాళ్ళు నేను మిస్ అయిపోయామే అని ఆయన చాలా చెప్పారు నాకు. ఇలాగుండాలి విజయ్, ఇలాగుండాలి విజయ్. ఆయన సీనియర్, ఆయన ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మంత్రి చేశాడు ఆయన. ఇలాగుండాలి విజయ్, నీకు చెప్దాం అనుకున్నాను, నువ్వు ఏమైనా బాధపడతావేమో. నేను ఓపెన్ అయ్యాను, అది మంచిది కదా. నేను కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి అనే చెప్పండి మీరు అని అడుగుతాను. నేను బాబు గారిని కూడా చెప్పండి అని అడుగుతాను. నాకు నేను చాలా కానీ మంచి ఓపెన్ గా చెప్దాం, చెడు చెవులో చెప్దాం అని చిరంజీవి గారు చెప్పింది ఒకటి బాగా డైలాగ్, బాగా ఫేమస్ కదా ఎక్కడో సినిమాల గురించి కదా. రాజకీయాలు ఏముండదు, కళ్యాణ్ గారు ఏమో కాదండి, రాజకీయాలు ఏముండదు కాదండి, రాజకీయాలు ఏముండదండి. దానివల్ల మాకు నష్టం ఏంటి తెలుసా? చిరంజీవి గారు 100% మాకు అభిమాన నాయకుడు, మా అన్నయ్య, నాకు పర్సనల్ గా నాకు అన్నయ్య. ఆయన దగ్గరికి రోజు వెళ్ళకపోయినా కూడా నాకు మా కుటుంబం మేము ఆరాధిస్తాం, మా కుటుంబానికి ఆ కుటుంబం ఆశీర్వాదం ఉంటది. ఇవన్నీ అది పక్కన పెట్టండి. కానీ చెవులో చెప్తే మీ మీడియాలు ఒకటే ఉంటాయి, 2 ఉంటాయి, సరిగ్గా అర్థం చేసుకుంటే పర్లేదు. చెప్పినా చెప్పకపోయినా రకరకాలు రాసుకుంటారు. బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ తిట్టేనే బెస్ట్, ఓపెన్ అయిపోతుంది అక్కడ, అరే అందరికి క్లోజ్ అయిపోతుంది. మీ ఈఆర్పి రేటింగ్స్ అన్నిటికి మీ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటది. నేనైతే రేటింగ్స్ వస్తున్నాయి కదా, వస్తే అలా కాదండి. మీరేం చేస్తారు, మీరు ఒకటి యాంగిల్లో రాస్తారు, ఇంకోలో యాంగిల్లో రాస్తారు, ఇంకోలో. ఎందుకంటే మాకు ఆ బాధ, అది మేము స్ట్రగుల్ అయిపోతుంటాం. ఎందుకు డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడు, ఎస్ అవును ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, అవునండి దానికి అర్థం ఉంది, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. కానీ మీరు ఐటీడీపీ గురించి మాట్లాడారు, శత్రుఘ్న గురించి మాట్లాడారు, సాక్షి గురించి మాట్లాడారు. 3 పార్టీలు 3 ఉన్నాయి. కానీ ఇవేవి కాకుండా ఇంకో మీడియాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ మీడియా అంటారు, లేకపోతే ఇంకో మీడియా ఏమైనా అనుకోనండి. సో ఆ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడమో లేకపోతే కాస్త నెగిటివ్గా చేయడమో ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఇంప్రెషన్ బయట నుంచి చూస్తున్న వాళ్ళకి, ఇండిపెండెంట్గా చూస్తున్న వాళ్ళకి కనపడుతుంది. నా బిలీవ్ చేస్తున్నారు మీరు దాన్ని? సరే, ఇవన్నీ ఎవరి ఆలోచన, ఎవరి యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుందండి. యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఏమండి, యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అవతలోడితో కూడా పని చేపిస్తారు మీడియాలో. ఏమండి, అవతలోడితో ఇదే మీడియా, కొన్ని మీడియాలు ఏం చేస్తాయి, ఒకలాగా రాస్తే మేము ఒకలాగా రియాక్ట్ అవుతాం, మళ్ళీ అదే మీడియా మమ్మల్ని కవర్ కూడా చేస్తుంది. ఏంటి, ఇది పాజిటివ్ జర్నలిజం ఉండాలి. పాజిటివ్ జర్నలిజంకి నెగిటివ్ జర్నలిజంకి చాలా మైన్యూట్ తేడా ఉందండి. ప్రతిదీ నెగిటివ్ జర్నలిజం అని అంటే నాకేదో నాకున్న బ్యాడ్ నాకు చెప్తే వాడు ఇలా తప్పు అని నేను అనడానికి లేదండి. జర్నలిజం కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండి. మీకు చెప్పాలి, ఇప్పుడు నేను అది కొత్తగా క్లాస్ పీకాల్సిన పని లేదు. బట్ ఏమవుతుందంటే దయచేసి అందరం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు నేను చాలా దీని కింద పని చేస్తుంటే నేను కొన్ని కరాకని ఇందాక చెప్పాను కదా, నేను ఒకటి డిసైడ్ అయ్యాను, అరే నా భారతదేశం అవమానపడుతుంది నా దాంట్లో నా దగ్గర వచ్చినట్టు ఇమీడియట్గా నేను దీన్ని ఏదో విధంగా స్టార్ట్ చేయాలనే ఫీలింగ్లో నేను ఉన్నాను. ఏమండి, అది నేను కరాఖండిగా మాట్లాడితే కొంతమందికి నచ్చదు. ఇంకో దగ్గర తీసేసుకున్నాడు కాబట్టి ఇదన్నీ ఇలా చేసాడు అని ఒకడు అంటాడు అని అనలేదండి, నేనే అంటున్నాను. ఎవరు అనలేదు ఇప్పటి వరకు. అనొచ్చు. నేనేమంటానంటే, నేను అలాంటివి కొన్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే లీడర్స్ కూడా మీరు కూడా
చాలా జర్నలిస్టులు ఈ రోజుకి కూడా బతకలేక బడిపంతులు కాదండి, బతకలేక జర్నలిస్టులు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది వాళ్ళు జర్నలిజంలోని ఉండలేక, ఇది చేయలేక, వాళ్ళు రాయాలని లేక, ఈ లేక ఇవన్నీ ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది కెరియర్ ఎవరికైనా సరే మనం ఏం చేసాం, ఒక జర్నలిస్ట్ ఒకటి బయటికి తీసుకొచ్చి యాజమాన్యాల ఐడియాలజీ ప్రకారం నడిచే అదే అంటున్నా నేను. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అయిన 15 రోజులకో నెల రోజులకు సుందరపు విజయ్ కుమార్ వసూలు చేయడం మొదలు పెట్టాడు అని ప్రధానమైన పత్రిక రాసింది. మిమ్మల్ని అడిగిందా? అడగలేదు. మీ ఒపీనియన్ అడిగలేదు. మరి ఇంకా దాన్ని పాజిటివ్ జర్నలిజం తీసుకుంటారా మీరు? పాజిటివ్ జర్నలిజం నేనే అడుగుతున్నా, 6 నెలల్లో ఎంత సంపాదించారని. నేను అంటుంది వాళ్ళు ఏమంటారు, మాకున్న సోర్సెస్ ఇంటెలిజెన్స్ అవనండి, ఇంకో సోర్స్ అవనండి, ఇంకో సోర్స్ దాని మీద వచ్చాయంటారు. కాదండి, నేను అంటుంది అదే కొన్ని సోర్సెస్ చంద్రబాబు నాయుడు గారిని 19లో ఓడించలేదా? దాని మీద డిపెండ్ అయిపోతే అదే సోర్సెస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఓడిపోలేదా? మీరు ఎలాగా దాన్ని 100% నమ్ముతారు? మీరు సోర్సెస్ తీసుకోండి, కానీ మీరు చేయండి, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. లేకపోతే మీరు రోజు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అంటే కవి సమ్మేళనంలో కాముగా ఉన్నాడు కవే, బయటపడితే బయటపడిపోద్ది. నువ్వు ఎందుకు బయటపడిపోతావు? మీరు కూడా మేము పొరపాట్లు చేస్తాం, తప్పులు చేయం. తప్పులు చేసేవాడు ఉంటాడు, పొరపాటు చేసేవాడు ఉంటాడు. తెలిసి చేసేవాడు తప్పు, ఇంటెన్షనల్ గా చేస్తే తప్పు, తెలియక చేసినవాడు పొరపాటుని నువ్వు సమర్థించవా? జర్నలిజం సమర్థించదా? స్ట్రగుల్ అవుతున్నాం కదా, అన్ని ఛాలెంజెస్ మీకు తెలుసు. రాజకీయాల్లో మేము ఉన్నప్పుడు అన్ని ఛాలెంజెస్ మీకు తెలుసు. అసలు ఈ మైండ్ సెట్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, మనిషి ఏంటి ఒక అంచనా ఉండాలి కదా. ఉండాలి. నీతో ఎస్పెషల్లీ నేను మీతో ట్రావెల్ చేశాను గత 5 సంవత్సరాలు. ప్రతిరోజు నీ టేబుల్ మీద వచ్చి కూర్చున్నాను. నేనేంటో నీకు తెలీదా? నువ్వు ఎవరి కోసమా, నువ్వెందుకు బ్యాడ్ అవుతావు? అట్లీస్ట్ మీతో చెక్ ఏమో రేపు నేనేమవుతానో నీకేం తెలుసు? అట్లీస్ట్ మీతో చెక్ నేనేమవుతాను చాలా మందికి చెప్తాను నేను. తెలియదు. అబ్దుల్ కలాం గారికి అక్కడ కేవలం ముస్లిం అనో ఇంకోటనో US లో ఆయన బట్టలు ఇప్పించి చెక్ చేశారు. విత్ ఇన్ 6 months ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లాగ్ డౌన్ చేశారు. మనకు ఉన్నంతసేపు తెలియదు, చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన ఇది అయిన తర్వాత తెలుస్తుంది. నేను చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు కూడా నేను అదే మాట్లాడతాను. చాలా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నేను అలాగే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే నేను చెప్తున్నాను, మనతో ఉన్నాడు కాబట్టి మనకి నార్మల్ మనిషిలాగా. ఇప్పుడు మనతో పాటు రాముడు బతికాడండి, భగవంతుడు శ్రీకృష్ణుడు బతికాడు, అక్కడ కూడా నార్మల్ మనిషిలాగే చూశారు, అవతారాలు అలాగే ఎత్తారు. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో నేను ఇలా అనట్లేదు. భగవంతుడు, ఆ భగవంతుడు ఎప్పుడవుతాడు, ఉత్తముడు ఎప్పుడవుతాడు? నీకు ఉత్తమమైన ఆలోచనలు ఉంటే నువ్వు అవుతాడు. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, ఎలాగ ప్రవర్తిస్తున్నావు అని జడ్జ్ చేయొద్దు. జర్నీ జడ్జ్ చేయండి. ఏదో ఒక ఐటమ్ మీద జడ్జ్ చేయొద్దు, ఒక ఇన్సిడెంట్ మీద. నాకు తోచిన ఆ రోజుకి, నాకున్న కండిషన్స్కి, నా మైండ్ సెట్కి, నాకున్న సరౌండింగ్స్ మైండ్ సెట్కి ఆ రోజు నేను ఆ ఒత్తిడికో దేనికో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అది పొరపాటుని ఎందుకు అనుకోకూడదు అంటాను నేను. పొరపాటుగా చూడొచ్చు కదా, పొరపాటుగా చూడొచ్చు కదా. వసూలు మొదలు పెట్టేశారు అనే మాట కంటే నేను అంటున్నాను వసూలు మొదలు పెట్టేశారు అంట అనే మాట అది తప్పే కదా. నేనంటుంది, నాకు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నచ్చుతుంది. జనసేన ఈ దేశానికి మంచి నాయకులను అందిస్తుంది అన్నాడు. అందించాలి, మంచి నాయకులను అందించాలి. కానీ రాజకీయంలోని ఇంకో నాయకుడు ఎదిగితే తొక్కేస్తారా లేదా? ఆబ్వియస్లీ. మరి మంచోడు ఏం చేస్తాడు? పోరాటం చేయలేక వెనక్కి వెళ్ళిపోతాడు. నాలాట ఎక్కడో మొండోడు ఒకడు ముందుకొచ్చి పోరాటం చేసి 16 సంవత్సరాలు అయినోడు ఎవడు లేడండి. మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి కాదు, 16 సంవత్సరాలు అయినోడు ఎవడు లేడు పోరాటం చేసి. చాలా తక్కువ, రేరు. నేను అన్నాను, మరి మీరే నష్టపరచట్లేదా ఒక నాయకుడిని? నువ్వు దారిలో పెట్టుకో. సరే 80% బాగున్నాడు, ఓ 20% ఎక్కడో పొరపాట్లు చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు. భయ్యా నువ్వు నీ ఎక్స్పీరియన్స్ తో నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పాలి కదా. నువ్వు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా, ఇంకా రెస్పాన్సిబుల్ జర్నలిజంలో ఉన్నారు కదా. నేను అందరినీ అడుగుతున్నాను, ఎందుకు గొడవ? జర్నలిస్ట్ని తిట్టారనో, పేపర్లు తిట్టారు కాదు. జర్నలిజము, పొలిటికల్ ఇవన్నీ కూడా పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ కదా. నువ్వు అంటుందండి, మీ ఇంటెన్షన్ ఏంటి? హౌ యు ఆర్ లుకింగ్? మీరు ఒక నాయకుడి గురించి మీరు ఏం చూస్తున్నారు? అలా కదా, మీరు ఏం చూస్తున్నారు? మీరు కరెక్ట్ చేద్దామని చూస్తున్నారా,
లేకపోతే వాడిని శిక్షిద్దామని చూస్తున్నారా, లేకపోతే వాడిని ఒక దేశానికి, మన దేశానికి వాడిని ఒక నాయకుడిగా వాడిని ప్రమోట్ చేద్దామని చూస్తున్నారా? చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. నేను ఈ 4 నెలల్లో నేను చాలా సాధించానండి, కానీ నేను చెప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇవాళ చిన్న చేతగా ఓ దగ్గరికి వెళ్ళామంటే ఫోటోలు తీసేసుకోండి, అది ఫ్యాషన్ అయిపోయింది. నేను తప్పు పట్టట్లా, అదే జనాలు కూడా చూస్తున్నారు. కానీ ఒక రోజు డెఫినెట్ గా పని చేసినప్పుడు ఎప్పుడు ఉంటాయి, పని కనపడుతుంది కదా. అందుకని నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. సరే ఎప్పుడు ఇలాగే కాదు కదా, పని చేసి కూడా లెట్ వర్క్ స్పీక్స్ అనే దీంట్లో ఉన్నాను. నేను అంటుంది, మీరు ఎందుకు కంగారు పడతారంట? 15 రోజుల్లో మేము వేసుకుని ప్యాంట్ షర్టే సరిగ్గా వేసుకోలేకపోతాం. 15 రోజుల్లో నేను ఎక్కడ తెచ్చి అవతలోడు ఎక్కడ తెచ్చిస్తాను? వాళ్ళంత భయపెడుతున్నారేమో 15 రోజులకి. ఊరికే ఇలా భయపెట్టడానికి, లేకపోతే ఇంకొకరు బాగా పెంచడం కోసం, మనల్ని తగ్గించడం కోసం రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. రాజకీయ నాయకులతో ఫేస్ చేయొచ్చు, కానీ రాజకీయాల్లో మీడియా అటువంటి లెట్ us టేక్ ఏ ఓత్ ఫర్ ద నేషన్ అంటాను నేను. కరెక్ట్. దయచేసి ఈ రోజైతే ఒక మంచి నాయకులు ఉన్నారు, ఒక పాజిటివ్ దీంట్లో ముందుకెళ్తున్నాం. మనం కొంత తగ్గించుకొని దేశానికి తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కళ్యాణ్ గారు అంతే, కళ్యాణ్ గారే. మాకు నిజంగా చెప్తున్నాను, మేము ఇంకొకరిని కళ్యాణ్ గారిని చూడండి అని నేను అనలేను, కానీ మేమైతే ఆయన చూసుకుంటూ వెళ్తున్నాం. అందుకే ఎక్కడ కావాలో అక్కడ తగ్గుకొని వెళ్తాం. కానీ 1 single డే డెఫినెట్ గా టుడే ఇస్ అవర్ డే అండి. ఎవ్రీ డే ఇస్ అవర్ డే. అవర్ థాట్ ప్రాసెస్ ఇస్ అవర్ డే. మనమే రాజుమే, మన థాట్ ప్రాసెస్ మనమే రాజుమే. మనం బుద్ధి తిన్నాకుంటే సార్, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వేశారు కదా, మీరు అందరికన్నా ముందు మీకు ఎవరు లేకుండా కూడా మీరు అందరినీ మీరు డైరెక్ట్ గా ఎదుర్కొన్నారు కదా. అదే కదా, ఆ రోజు నేనే రాజుని. నాకు వ్యతిరేకం ఏం లేదండి. నేను ప్రిపేర్ అయిపోయాను, నేను పోరాటం చేయాలి, నేను ప్రిపేర్ అయ్యాను. నా థాట్ ప్రాసెస్ కి, నా గుండె ధైర్యానికి, నా పరిస్థితులకి నేను రాజుని. ఆ రోజు నేను పవర్ లో ఉన్నాను, ఈ రోజు నేను పవర్ లో ఉన్నాను. అంతే.